మహబూబ్నగర్ జిల్లా గొల్లపల్లిలో పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కాటన్ మిల్లో చోటు చేసుకునే అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం అగ్ని ప్రమాదం జరిగిన ఈ కాటన్ మిల్ వద్ద ఉన్నాం. బాలాజీ సలార్ కాటన్ మిల్ అనే ఈ కాటన్ మిల్లో ఇక్కడ అంటే వివిధ రకాల పనులు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే వచ్చిన పత్తిని ఇక్కడ పూర్తిగా అంటే విత్తనాలు వేరు చేసి ప్రాసెస్ చేసే యూనిట్ ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ బేల్స్ బేల్స్ వేరే యూనిట్ పోతే వేరే యూనిట్ నుంచి మళ్ళీ ఇక్కడ దారం కూడా తయారవుతుంది, వస్త్రం కూడా తయారవుతుంది. ఇక్కడ అంటే ఇట్లా ఈ సాయంత్రం ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లో 4 కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వ చెలరేగింది. పూర్తిగా పత్తి ఉండడం, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పుల రవ్వ చెలరేగడంతో పత్తి ఒకసారిగా అంటుకొని 4 కార్మికులకి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో 2 కార్మికులు ఇక్కడిక్కడే చనిపోయారు. ఇద్దరిలో కూడా ఒక ఆయన ఒరిస్సా వ్యక్తం కాగా మరొకరు చనిపోయిన వ్యక్తి బీహార్ వ్యక్తిగా చెప్తున్నారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఇప్పుడే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి ఇక్కడ ఏదైతే ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి, ఈ సలార్ బాలాజీ కాటన్ మిల్లో చాలా సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ప్రస్తుతం అంటే ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ లోపాలు పూర్తిగా మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇక్కడ ఏదైతే వాటర్ ప్రతి యూనిట్కు కూడా వాటర్ కనెక్షన్ ఉండాలి, వాటర్ పంప్ చేసే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ పంప్ చేసే అవకాశం ఏమాత్రం లేదనేది తెలుస్తుంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాదాపు 3 గంటలుగా శ్రమిస్తున్నారు. పూర్తిగా ఏదైతే ఇంకా మంటలు నార్పేందుకు ట్రై చేస్తున్నప్పటికీ ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున పత్తి అంటుకుపోవడంతో ఈ మంటలు చెలరేగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 చనిపోగా మరో 2 గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కావచ్చు వచ్చి ఇక్కడ తీవ్రంగా శ్రమించి ఏదైతే మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారో అయితే ఇక్కడ ఎట్లాంటి ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదం జరగడానికి కారణాలు ఏందనే తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. డిఎస్పీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రమాదం ఏ టైంకి జరిగింది, ఇక్కడ ఈ ల్యాబ్సెస్ ఏం చూస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు సార్? ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ మా జడ్చర్ల ఇన్స్పెక్టర్ గారు, మేము అందరం, మా ఎస్పీ గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి చూస్తే ఆల్రెడీ 2 చనిపోయారు. ఒకరు పప్పు, ఒరిస్సా అతను, హరీందర్ అని బీహార్ అతను, 2 చనిపోవడం జరిగింది. అంటే పూర్తిగా కాలిపోయి చనిపోవడం జరిగింది. మిగతా 2కి కాలిన గాయాలున్నాయి. 40% వాళ్ళిద్దరిని ఇమీడియట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా మొత్తం వెతికితే ఎక్కడ ఫైర్ వాళ్ళు వచ్చి మొత్తం సెర్చ్ చేశారు. మొత్తం మంటలు ఆర్పి సెర్చ్ చేసినా ఇంకెవరు కనపడలేదు. వీళ్ళు యాజమాన్యం అనేది ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ షాక్ వచ్చింది అని చెప్తున్నారు, యాక్సిడెంటల్గా ఫైర్ అయిందని. మేము ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ స్పార్క్ వచ్చింది అనేది వెరిఫై చేసి కన్సర్న్ ఆఫీసర్స్తో ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో మీకు మిగతా విషయాలు తెలియజేస్తాం. సార్ ఇప్పుడు అంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఏం లేవని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2-3 సార్లు గతంలో కూడా ఇక్కడనే అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏదైతే వాటర్ పంపింగ్ చేయాల్సిన సిస్టమ్ ఏదైతే ఉందో లేదన్నట్లు తెలుస్తుంది. మీకేమైనా అనిపించింది సార్? వాటర్ పంపింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఒక వాటర్ కనెక్షన్ ఉంది, కానీ వాటర్ ఫైర్ ఇంజన్లకు సఫిషియెంట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి ఫైర్ వాళ్ళకు లెటర్ రాసి మొత్తం వాళ్ళతో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించి వెరిఫై చేపిస్తాము. వాటర్ కొంత ఉన్నట్టు తెలుస్తుంది. సఫిషియెంట్ అయితే కొంచెం మళ్ళీ వెరిఫై చేస్తాం టోటల్. ఇప్పుడు అంటే ఏదైతే ఫైర్ జరిగిన ప్రమాద స్థలం ఉందో దాంట్లో 4 మాత్రమే ఉన్నారు, ఇంకేమైనా లేరు? ఫైర్ అయినప్పుడు వీళ్ళు 4 ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ పారిపోయి బయటకు వచ్చారు. 4కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నందున అక్కడనే ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఉండి వాళ్ళకు ఇమీడియట్ ఎఫెక్ట్ పడింది. ఖచ్చితంగా ఇక్కడ అయితే మొత్తం 4 కార్మికులు పనిచేస్తున్నారు. 4 కార్మికులు కూడా 2 కార్మికులు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో 2 అయితే 40% గాయాలతో బయటపడ్డారు. వారిద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఇక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో ల్యాబ్సెస్ను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఇక్కడ పోలీసులు వెల్లడిస్తున్నారు. వీడియో సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.